వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ కొట్టారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు సూపర్ సిక్స్ కొట్టారని, ఆ సిక్స్కి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ ఆ సిక్స్ ఏంటి? సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి అంతగానం భయపడడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఎన్నికల సమయం కృష్ణ. ప్రతి అంశాన్ని కూడా చాలా క్లోజ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మనం. ప్లస్ వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి అనే దాని మీద కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఢిల్లీ అధికారులు వచ్చున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి. వాళ్ళు ఆల్రెడీ టెంటేటివ్గా ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అంటే షెడ్యూల్ మార్చి ఫస్ట్ వీక్లోనో లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లోనో వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంతవరకు స్పష్టం. సో కాబట్టి ఇక నుంచి ఈ 4 నెలలు ఖచ్చితంగా ఏది చేసినా కానీ రాజకీయ కోణంలో నుంచే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసినా లేదంటే చంద్రబాబు నాయుడు చేసినా. సో ఈ రాజకీయ గేమ్ ఆడేటువంటి క్రమంలో బలహీనత మీద ఎదుటి వాళ్ళ మీద కొడతారు. ఎదుటి వాళ్ళ బలహీనత ఏది ఉందో దాని మీద, ఆ గ్రౌండ్ మీద గేమ్ ఆడతారు ప్రత్యర్థులు ఎవరైనా సరే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బలహీనత ఏముంది, బలాలు ఏముంది అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రహించారు. ఇప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి బలహీనత అనేటువంటి గ్రౌండ్ మీద వీళ్ళు గేమ్ ఆడటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి గ్రౌండ్ ఏంటి? సంక్షేమ పథకాలు, బటన్ నొక్కేటువంటి కార్యక్రమం. సో బలమైనటువంటి గ్రౌండ్ మీదనే గేమ్ ఆడాలి. బలహీనమైనటువంటి గ్రౌండ్ మీద కాకుండా బలమైనటువంటి గ్రౌండ్ మీదనే ఆడాలి. సహజంగా బలహీనత మీద ఆడతారు గేము. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి గ్రౌండ్ మీదనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు గేమ్ ఆడటానికి స్టార్ట్ చేశారు. అంటే పిచ్చిని బట్టి ఉంటుంది కదా ఆట. అవును, జనరల్గా మన క్రికెట్ తెలిసిన వాళ్ళు అనుకుంటారు పిచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, పిచ్చి ఎలా ఉంది దాన్ని బట్టి ఓపెనింగ్ దిగాలి, ఎవరు దిగాలి ఏంటి, లేదంటే ఫస్ట్ బ్యాట్స్ ఎవరు, సెకండ్ ఎవరు, ఫీల్డింగ్ ఎవరు, ఇవన్నీ నిర్ణయిస్తారు. అలాగే రాజకీయపరమైనటువంటి గ్రౌండ్లో కూడా బలాలు బలహీనతలు కనుక్కున్న తర్వాత సహజంగా బలహీనతల మీద కొడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి బలం మీదనే కొట్టాలని చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఏంటి ఆ బలం అంటే సంక్షేమ పథకాలు, బటన్ నొక్కేటువంటి కార్యక్రమం. వాటికి విరుగుడుగా ఒక 6 అంశాలను తీసుకున్నారు. వాటిని సూపర్ సిక్స్లు అంటున్నారు. సో 6 అంశాలను తీసుకుని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలోనే ఈ 6 అంశాలని ప్రకటించడం జరిగింది మినీ మేనిఫెస్టోగా. దానికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి ధీటైనట్టుగా భావిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి ఈ 6 సూపర్ సిక్స్లకి పవన్ కళ్యాణ్ యొక్క ఆమోదం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే పొత్తు ప్రకటించినప్పుడు ఈ సూపర్ సిక్స్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్లో ప్రధానమైనది ఏంటంటే మహిళలను ఆకర్షించే పథకాలు. మహిళలను ఆకర్షించే పథకాలు ఏంది? ఉచిత బస్ ప్రయాణం ఒకటి. 2, ప్రతి అమ్మాయికి 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి నెలకి 1500 రూపాయలు. అలాగే తల్లికి వందనం పేరుతోటి, అమ్మకు వందనం పేరుతోటి ఏడాదికి 15,000 రూపాయలు. ఇది మహిళలను ఆకట్టుకునేటువంటి కార్యక్రమం. దీంతోపాటు ఏడాదికి 3 మహిళలను ఆకట్టుకుంటాయి అనేది. ఎందుకంటే సిలిండర్లు కొనేది మహిళ రేట్లు కానీ అవన్నీ కూడా మహిళలకు తెలిసి ఉంటాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం. ఆ ప్రయోగం ఆల్రెడీ కర్ణాటకలో ఫలించింది, ఢిల్లీలో ఫలించింది, తెలంగాణలో కూడా ఫలించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఫలించేటువంటి అవకాశం ఉందని చెప్పి మహిళలకు బస్ ప్రయాణం ఫ్రీ, సిలిండర్లు 3 ఫ్రీ. ఓకే. అలాగే 1,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి, 15,000 రూపాయలు బడికి పిల్లలను పంపించేటువంటి తల్లికి, ఇలా అనౌన్స్ చేశారు. వీటితో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో రైతులకి ప్రతి ఏడాది 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. అలాగే యువతకు 20 లక్షల మంది యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగులకు యువగలం నిధి నుంచి నెలకు 3,000 రూపాయలు. ఉద్యోగాలు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు ఇప్పించడం. ఇన్ కేసు ఇప్పించకపోతే నిరుద్యోగులకి 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి, యువతను ఆకట్టుకునేందుకు. అలాగే ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్. అలాగే పేదలకు సంపన్నులకు P4
P4 ఫార్ములా తోటి 5 ఏళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం కల్పించడం, బీసీలకు రక్షణ చట్టం, ఇవి సూపర్ సిక్స్లు. ఈ సూపర్ సిక్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి పాంప్లెట్ రూపంలో పంచుతున్నారు, కరపత్రాల రూపంలో పంచుతున్నారు. ఎవరెవరు? ఇటు తెలుగుదేశం, అటు జనసేన, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఈ కరపత్రాలను ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఇంటికి వెళ్ళి పంచుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జన సైనికులు. సో ఇది ఈ సూపర్ సిక్స్ తోటి జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో అవి ఆ గ్రౌండ్, అందుకే జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్లో, బలమైనటువంటి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కరపత్రాల రూపంలో ప్రచారం ఉధృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి ఎన్నికల్లో ఇది ఫలిస్తుంది, సూపర్ సిక్స్ తోటే బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సో సేమ్ అలానే ఈ 6 గ్యారెంటీలతోటి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ ఇది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే ఈ చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి స్కెచ్కి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందా అంటే ఏం చెప్తారు సార్? సహజంగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము పథకాలు ఇస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు, సంక్షేమ పథకాలు. సో సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నారు, నేను అమ్మఒడి ఇన్ని మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నారు, డ్వాక్రా మహిళలకి, ఇవన్నీ అనుకుంటున్నారు. అంటే సంక్షేమ పథకాల రూపంలో ప్రతి వాళ్ళు నాకు ఓటేస్తారని చెప్పే భావనలో వచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ లెక్కలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో లబ్ధి పొంది ఉన్నారు. మీరు లబ్ధి పొందకపోతే నాకు ఓటేయద్దు, మీరు లబ్ధి పొందారా లేదా ఆలోచించుకొని నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. అంటే సంక్షేమ పథకాలని అమలు చేశారు, మేము లబ్ధి చేకూర్చాను, దాన్ని చూసి ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఆయన ఇస్తే, లేదా 18,000 రూపాయలు ఇస్తే, ఆ 18,000 రూపాయల ద్వారా ఇక్కడ 20,000 రూపాయల బడ్జెట్ పెరిగిపోతుంది, కరెంట్ రూపంలో పెరిగిపోతుంది, నిత్యావసర వస్తువుల రూపంలో పెరిగిపోతుంది, ఖర్చులు పెరిగిపోయినాయి. సో దీంతో సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అవి పెరిగినటువంటి భారం కనిపిస్తుంది వాళ్ళకి. సో దీంతో జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఆలోచనలో పడి ఉంటారు ఈ సూపర్ సిక్స్లతోటి. వెన్నులో వణుకొని అంత పెద్ద పదం కాకపోయినా డెఫినెట్గా ఆయన పునరాలోచనలు అయితే పడే అవకాశం ఉంది. ఇంకేమైనా మళ్ళీ ఇంకా మనం అందించాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఎలక్షన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలమే సంక్షేమం అంటూ కూడా కొంతమంది విశ్లేషణ చేపిస్తున్న నేపథ్యంలో ఆ సంక్షేమం మీద కనుక చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దెబ్బ పడితే ఈయనకి నిజంగా అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి భయం. డెఫినెట్గా అందుకే జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి గ్రౌండ్లో గేమ్ ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు. అందుకే చెప్తున్నా. సో సంక్షేమ పథకాలు ఆయన అందిస్తున్నవి దానికన్నా మెరుగైనటువంటి అట్రాక్టివ్ పథకాలు సూపర్ సిక్స్లు వచ్చేసినాయి. ఈ సూపర్ సిక్స్లు ధీటుగా ఇప్పుడు ఆయన ఆ సంక్షేమ పథకాలు పాతవే ఉంచితే కనుక వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. అందుకని ఆయన కూడా కొత్త వాటిని ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రకటించారో అవి నేను కూడా ఇస్తానని చెప్పినా చెప్పొచ్చు. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి కూడా అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు 2,000 రూపాయల పెన్షన్ ఉంటే నేను 2,000 ఇస్తానన్నారు. సో అలా పోటీపడి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేనిఫెస్టోలో వీళ్ళు